బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవం కోల్పోయాక ఎంత పెద్ద పదవి వచ్చినా అది గడ్డిపోచతో సమానమని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవిని కూడా గడ్డిపోచలాగా విసిరివేశామని గుర్తు చేశారు. నేటి తరంలో పదవుల కోసం పోరాటం జరుగుతుంటే ఉద్యమ సమయంలో తాము కోరింది మాత్రం పదవి కాదని ఆత్మగౌరవమేనని ఈటెల అన్నారు. ఈ ఆత్మగౌరవాన్ని కోల్పోయిన తర్వాత వచ్చేటువంటి ఏ పదవి కూడా గడ్డిపోసో సమానం అనుకుంటున్నాం. మేము తెలంగాణ ఉద్యమంలో అప్పుడప్పుడు చెప్పేది, మేము రాజీనామా చేసాం. 20 ఏళ్ళకే 4 సార్లు ఎమ్మెల్యే కావాల్సిన 7 సార్లు ఎమ్మెల్యే అయినా మేము రిజైన్ చేసాం. గడ్డిపోసలాగా తీసేసాం. ఎందుకు? మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, మా స్వయం పాలన కావాలని చెప్పి ఏమన్నాడన్నా. అట్లా ఇక్కడ కూడా ఎంత చిన్న పిల్లలు నిన్న చెప్పిన భగత్ సింగ్ లాంటి వాడు అయితే చిన్న పిల్లగాడు, 12 సంవత్సరాల పిల్లగాడు. ఆయన జలియన్వాలా బాగులో డయర్ విచక్షణరహితంగా కాల్పు జరిపి కొన్ని వందల మంది భారత జాతి ముందు బిడ్డల రక్తాన్ని కల చూసినాడు. ఆ రక్తంతో తడిసిన మట్టిని తీసుకొని ప్రమాణం చేశాడు.